యూ సార్. సార్ నా పేరు వైష్ణవి సార్. నేను సీనియర్ ఇంటర్ సిఈసి చదువుతున్నాను సార్. సార్ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వంలో నైతిక విలువల సలహాదారుడిగా నియమించారు కదా సార్. ఆయన మన యువత పట్ల విద్యార్థుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగామమ్మా. ప్రధానంగా గురువుగారిని కూడా నేను కలిశాను. ఒక రెండు సార్లు మీటింగ్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మీటింగ్ జరిగింది. గురువు గారు ఏంటంటే అసలు మన పిల్లలకి కూడా ప్రత్యేకంగా ఒక సెపరేట్ బుక్ ఇవ్వాలనేది అని సూచించారు. అది ఆల్రెడీ అధికారులు కూడా అది టేకప్ చేశారు. నెక్స్ట్ రౌండ్ ప్రింటింగ్ చేసి అది అందజేస్తాం. అంతేకాకుండా గురువు గారిని కూడా ఏప్రిల్ కొంత ఫ్రీ అప్ అవుతారు. కొంచెం కమిట్మెంట్ ఇచ్చారు సార్, ఫ్రీ అప్ అవుతామని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఇంకా ఫుల్ టైం ఒక క్లస్టర్ యాజ్ యూనిట్గా తీసుకుని పిల్లల్లో కూడా డైరెక్ట్గా మాట్లాడతాం, పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం, అవగాహన తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటా అని చెప్పారు. అది కూడా జరుగుతుంది. కానీ ప్రధానంగా నేను బలంగా నమ్మేది సమాజంలో మార్పు రావాలంటే మహిళలు మాట్లాడతాం మొదలు పెట్టాలి. ఈరోజు నేను నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే బ్రహ్మని డబ్బులు ఇవ్వాలి నాకు. ఎందుకంటే ఆమె బ్రహ్మని సంపాదిస్తుంది, నేను ఖర్చు పెడతా. సో మీరు మాట్లాడతాం మొదలు పెట్టాలి. నేను కొన్ని విషయాలు చెప్పా. అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు, కరెక్ట్గా మీరు కూడా మాట్లాడాలి. అది తప్పు. ఏడుస్తున్నాడు ఏడవద్దు అని చెప్పాలి, కానీ అమ్మాయిలాగా ఏడవద్దు అంటాం కరెక్ట్గా. నేను గాజులు తొడుక్కునేవా, చీర కట్టుకునేవా అని కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా గతంలో చేశారు. అది కరెక్ట్ కాదు. నేను ఏ పార్టీ అయినా మార్పు మా దగ్గర మొదలవ్వాలి, మార్పు ఫిలిం స్టార్స్ దగ్గర మొదలవ్వాలి, మార్పు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది. మీరు కూడా దానిపైన సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ కరిక్యులం. నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని సీరియస్గా తీసుకున్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఇది వి వాంట్ టు టేక్ ఇట్ అప్ సీరియస్లీ, విల్ డెలివర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. కళ చెల్లి ఉంది. వదిలేసమ్మా, ఆన్ చేస్తాను. చెప్పండి. Good afternoon, sir. My name is Mayuri. I am studying second inter MPC. సార్, గవర్నమెంట్ కాలేజ్కి నిరుపేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలో చదువుకొని అవసరం లేని విద్యార్థులు మాత్రమే వస్తున్నారు సార్. గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే విద్యార్థుల్ని చిన్నచూపుగా చూస్తారు సార్. గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఈక్వల్గా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు సార్? గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంచి పాయింట్ చెప్పింది చెల్లి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను చెప్తే ఇంక అందరు పారిపోతారేమో. ప్రధానంగా ఏంటంటమ్మా, ప్రైవేట్ రంగంలో జూనియర్ కాలేజీలన్నీ కూడా ఇంప్రూవైజ్ అయిపోయినాయి. కరిక్యులం కానివ్వండి, ఎగ్జామినేషన్ మెథడ్ కానివ్వండి, పిల్లల్ని ఇమీడియట్గా బైఫర్కేట్ చేస్తారు, టెస్ట్ పెట్టేస్తారు. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు కొంత మధ్యలో ఉన్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు బైఫర్కేట్ చేస్తారు. సెపరేట్ సెక్షన్స్ పెడతారు. సబ్జెక్ట్ వారీగా అంటే ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు. దాంతోపాటు గైడ్స్, మోడల్ టెస్ట్, నేను ఇంకోటి ఏదంటారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఏమంటారు మేడం అది? క్వశ్చన్ బ్యాంక్ కూడా అన్నీ ఆటోమేటిక్గా అందజేస్తారు. సో ప్రిపేర్ అయ్యేదానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునేదానికి అవకాశం కల్పిస్తారు. ఆ సిస్టమ్ మొత్తం తీసుకురాబోతున్నారు. ఎండ్ టు ఎండ్ ఐ వాంట్ టు బ్రింగ్ దట్, ఇంక్లూడింగ్ ద ఐటీ సిస్టమ్. టెక్నాలజీ సిస్టమ్ కూడా ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే డైరెక్ట్గా మీ తల్లిదండ్రుల వాట్సాప్కి లింక్ చేస్తాం. మీరు పొరపాటున స్కూల్కి రాకపోతే ఆటోమేటిక్గా మెసేజ్ మీ తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఒక్క సబ్జెక్ట్, అందరు నవ్వుతున్నారు. అదేవిధంగా అమ్మా ఒక సబ్జెక్ట్లో మీరు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఉపాధ్యాయులు కూడా ఇమ్మీడియట్ తెలుసుకునేదానికి. బికాజ్ వాళ్ళు కూడా తెలియాలి, ఓహో ప్రత్యేకంగా ఈ ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నారు, ఈ ఫండమెంటల్స్ వీక్గా ఉంది. దానికి సప్లిమెంటేషన్. దానికి ఏం చేస్తున్నాం అంటే ఐఐటి మెడ్రాస్ ఇట్లా అనేక సంస్థలతో కూడా ఒప్పందం కుదిరించుకుని వర్చువల్ ట్యూషన్స్ ఎట్లా చేయాలి. సో పోస్ట్ ఆల్రెడీ 1.5 hour పెంచాం ఈ టైంలో, ఎందుకంటే సంకల్ప్ ప్రోగ్రామ్ కింద 1.5 hour పెంచాం. ఇంతేకాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదంటే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసి, ఎందుకంటే మీకు కూడా భద్రత ఉంటుంది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, అక్కడ కెమెరాతో మంచి ప్రొఫెసర్ గారు బేసిక్ ఆ ఫండమెంటల్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నారో
అది సబ్స్టిట్యూట్ చేసాక ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాం. అన్ఫార్చునేట్లీ అన్నీ ఈ 3 నెలల్లో నేను చేయలేకపోతున్నా, కొన్ని ప్రారంభించాం, కానీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ భాష